ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై తీవ్రంగా ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఫీజులు భారీగా పెంచాలంటూ కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. ప్రైవేట్ కాలేజీలు ప్రతిపాదించిన కన్వీనర్ కోటా ఫీజుల వివరాలను ఇప్పటికే రాష్ట్ర ఫీజులు నియంత్రణ మండలి సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలోనే ఫీజుల పెంపు ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై కసరత్తు జరుగుతోంది. 2022లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచారు. ఈ విద్యా సంవత్సరంతో ఆ గడువు ముగుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 163 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ల హియరింగ్ ప్రక్రియ రాష్ట్ర ఫీజులు నియంత్రణ మండలి పూర్తి చేసింది. కాలేజీలకు 2022-23, 2023-24 సంవత్సరాల ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు, అడ్మిషన్ల వివరాలను సేకరించింది. ఎంత ఫీజులు పెంచాలని ప్రైవేటు కాలేజీలు కోరుతున్నాయో ప్రతిపాదనలను స్వీకరించింది. బీటెక్ కోర్సుల్లో ఏకంగా 20-50% వరకు ఫీజులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలు కాలేజీల్లో ఫీజులు 2 లక్షలు దాటనున్నట్టు సమాచారం. 4-5 కాలేజీల్లో 2 లక్షలు ఆపై ఫీజులు ఖరారు చేసేందుకు మేనేజ్మెంట్లకు ఫీజు రెగ్యులేటరీ కమిటీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా ఫీజులు ఖరారు చేయడానికి త్వరలో కమిటీ సమావేశం నిర్వహించనుంది. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు అంశం ఇటు పేరెంట్స్ అటు స్టూడెంట్లలో ఆందోళన కలిగిస్తోంది. కాలేజీల్లో సరైన వసతులు, ఫ్యాకల్టీ లేకున్నా మేనేజ్మెంట్లు ఫీజు రెగ్యులేటరీ కమిటీకి తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్టు టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఫ్యాకల్టీకి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ జీతాలు ఇస్తున్నట్టు నివేదికలు ఇచ్చి ఎక్కువ ఫీజుల కోసం ప్రతిపాదనలు పెట్టాయని ఆరోపిస్తున్నారు. కొన్ని కాలేజీల్లో ఫీజులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని, మిగిలిన కాలేజీల్లో పాత ఫీజులే అమలు చేయాలని కోరుతున్నారు స్టూడెంట్ లీడర్స్. ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో పెరుగుతున్నటువంటి ఫీజులను చూసినట్టయితే విద్యార్థులపైన గుదిబండగా మారే అవకాశం మనకు కనపడుతుంది. ఈ సంవత్సరం ఏదైతే ఫీజులు పెంచుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల పెంపు పైన చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. ఫీజుల పెంపు చేయాలి అంటే ఖచ్చితంగా అధ్యాపకుల జీతాలు ఏ విధంగా చెల్లిస్తున్నారో అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి ఒక విచారణ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా జీతభత్యాలు ఏ విధంగా చెల్లిస్తున్నారు, వాళ్ళు వాస్తవ రూపంగా చెల్లిస్తున్నారా లేదా అనేది పరిశీలన చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఫీజులు పెంచాలని కాలేజీలు తీవ్రంగా ఒత్తిడి తెస్తుండటంతో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల వీసీల నుంచి ప్రైవేటు కాలేజీల్లో కోర్సులు, మౌలిక వసతులు, ఫీజులపై వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నివేదికలు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుంటుందన్నారు అధికారులు.